అందరూ కూడా సినిమా లైఫ్ లాంగ్ ఇది ఈ యూట్యూబ్ లో ఉంటుంది. అందరూ కూడా మీరు యూట్యూబ్ లో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ప్రశ్నోపనిషత్ అనేది చాలా మంచి ఉపనిషత్తు మా. దీనికి ముందర కూడా కేనోపనిషత్ అనేది కూడా బాగా మంచి జ్ఞానం కలిగింది. అది కూడా మనం యూట్యూబ్ లో పెట్టాము. ఇప్పుడు ప్రశ్నోపనిషత్తులో ఉన్నాం. అయితే మొట్టమొదట ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఇక్కడ ఈ ప్రార్థనలో విద్వాంసులకు పరమాత్మ ఉపదేశం ఏమిటంటే, విద్వాంసులు అనేవాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రతి వ్యక్తిని కూడా అందరిని కూడా సద్గుణవంతులనుగా చేసి వాళ్ళను కర్తవ్య పరాయణులుగా చేసి వాళ్ళను ఆ విధంగా మార్చాలి అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు సోమరితనాన్ని బద్ధకాన్ని దూరం చేసి వారిని మంచి జ్ఞానులుగా తయారు చేయాలని పరమాత్మ ఆదేశం చేస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్నోపనిషత్తులో మనము ఈరోజు తెలుసుకుందాం. నిన్నటి రోజున భగవంతుడు మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఈ లోకములో ఉత్పన్నమయ్యేటటువంటి పదార్థాలు అంటే పుట్టేటటువంటి పదార్థాలు ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ ఎవరు దీనికి నియామకుడు ఎవరు, దీన్ని పుట్టించేవాడు ఎవరు, మూల కారణం ఎవరు అని ప్రశ్న అడిగాడు. దానికి ఆన్సర్గా చెప్తున్నాడు. మొట్టమొదట దీన్ని అంతటి కూడా సృష్టించింది ప్రజాపతి అయినటువంటి పరమేశ్వరుడు దీన్ని సృష్టించాడు. అయితే సృష్టి ప్రారంభం ఎలా చేశాడు అనే విషయంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు ఋషి. ద్వంద్వములను సృష్టించాడు అన్నమాట అని చెప్తున్నాడు ఋషి. మొట్టమొదట సృష్టిలో ద్వంద్వములు అంటే పురుషుడు స్త్రీ, అలాగే భోక్త భోగ్యము, ఆ విధంగా ద్వంద్వములను సృష్టించాడు. తర్వాత ఇప్పుడు ఆ ద్వంద్వములు అనేటివి ఎలా ఉన్నాయి అనేది చెప్తున్నాడు. ఆదిత్యోహ వై పారణో రైరేవ చంద్రమాహ రైర్వా ఏతత్ సర్వం యన్ మూర్తం చ తస్మాత్ మూర్తిరేవ రైహి. ఇది శ్లోకము. దీని భావార్థం చూడండి. బ్రోక్తృ బ్రోగ్యములుగా ఏర్పడిన ద్వంద్వము ఇక్కడ వివరింపబడతా ఉంది. బ్రోక్తృ అంటే అనుభవించేవాడు, భోగ్యం అంటే అనుభవింపబడేది. ఈ సృష్టి అంతా భోగ్యము. భోక్తృ అంటే ఇక్కడ జీవుడు అన్నమాట. మన శరీరంలో ఉన్నటువంటి జీవుడు భోక్తృ. అలాగే భోగ్యము అంటే ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ. అవి ఎలా అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రాణము భోక్త, రయి అంటే భోగ్యము అని ముందు మనం చెప్పి, ఇక్కడ ఆదిత్యుడు ప్రాణముగాను చంద్రుడు రయిగాను నిర్దేశింపబడిరి. ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఇవి కూడా ద్వంద్వములు. సూర్యుడు అగ్నితత్వం. ప్రాణుల యొక్క శరీరమునందుండు ఉదర అగ్ని పదార్థములను జీర్ణింపచేయును. అంటే మన శరీరంలో కూడా అగ్నితత్వం ఉంది. ఈ జఠరాగ్ని అనేది మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కావున సూర్యుడు అగ్నితత్వము అంటే భోక్తృశక్తిగా నిర్దేశింపబడినది. అగ్ని శరీరమున ఉన్నంత కాలం ప్రాణరక్షణ జరుగును. చూడండి, మనం కూడా ఎవరైనా ఎప్పుడైనా చనిపోయేటప్పుడు దేహం అంతా చల్లగా అయిపోయింది అనుకోండి, ఇంక అప్పుడు చనిపోతాడు అనేటటువంటిది ఒక అందరికి తెలిసినటువంటి విషయమే. అట్లా శరీరంలో ఉష్ణము అగ్ని ఉన్నంత కాలం అతనికి ప్రాణరక్షణ జరుగుతూ ఉంటుంది అని ఇక్కడ ఋషి చెప్తున్నాడు. అంటే మనము ఎప్పుడు కూడా మన శరీరంలో ఉష్ణం అనేది ఉండాలి. అందుకే ప్రాణాయామం వ్యాయామం చేస్తే ఎప్పుడు శరీరంలో ఉష్ణం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వింటర్ సీజన్ లో ప్రాణాయామం బాగా చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేస్తే శరీరంలో ఉష్ణం అనేది బాగుంటుంది. అప్పుడు తిన్నటువంటి ఆహారం బాగా జీర్ణమవుతుంది. కావుననే ఆ తత్వము
సూర్యుడు ప్రాణముగా చెప్పబడుటయు సముచితమును. ఇక్కడ సూర్యుడు అనేటటువంటిది మనకు ప్రాణంగా చెప్పబడతా ఉంది. ప్రాణాన్ ఇత్యాదిత్యః కాల విభాగమునకు హేతువై సర్వ పదార్థము ఆయువును ఆధానము చేయును కావున సూర్యుడు ఆదిత్యుడు అని చెప్పబడును. చూడండి, ఇక్కడ సూర్యునికి ఆదిత్యుడు అనేటటువంటి పేరు కూడా ఎలా వచ్చిందంటే, సూర్యుడు తిరగడం వల్ల రోజులు గడుస్తూ ఉంటాయి, మనకు సంవత్సరాలు ఇవన్నీ గడుస్తూ ఉంటాయి. అంటే ఒక సంవత్సరము ఒక రోజు గడిచిందంటే మనం ఒక రోజు ప్రాణం ఆయుష్ తగ్గినట్టు అనమాట. అట్లా మన ఆయుష్ను తీసుకుంటుంది, హరిస్తుంది. కాబట్టి దీనికి ఆదిత్యుడు అనే నామం కూడా వచ్చింది. ప్రాణధాత కావున ప్రాణముగా సూర్యుడు చెప్పబడెను అనవచ్చును. అట్లనే మనకు ప్రాణం కూడా దాత ఇచ్చినాడు కాబట్టి ప్రాణధాత, కాబట్టి సూర్యుడికి ప్రాణము అని చెప్పబడుతున్నది. రసాయన ధనాదులు ప్రాణులు భోగించు పదార్థము రయి అనదగును. ఈ యొక్క ధనము మొదలైనటువంటి ఇవన్నీ కూడా పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ భోగించేటటువంటివన్నీ కూడా రయి అని చెప్పబడును. రయి అంటే భోగ్యము. ఇక్కడ రెండు పదాలు అన్నమాట, ద్వంద్వం గురించి చెప్పాడు. ఒకటి ప్రాణం అంటే భోక్తృ, అంటే ఎవరైతే భోగిస్తాడో దాన్ని ప్రాణం అంటారు. ఈ ఋషి చెప్పేది ద్వంద్వములుగా ఈ సృష్టిలో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ రయి అంటే భోగ్యము, అంటే పదార్థాలు, ధనము మొదలైనటువంటి పదార్థాలన్నీ ఇవి భోగ్యములు. భోగ్య పదార్థ పోషకుడు చంద్రుడు. చూడండి, ఇక్కడ మొట్టమొదట సూర్యుడు ప్రాణధాత అని మనకు చెప్పబడింది. అంటే ప్రాణం అంటే భోగించు, భోక్తు అన్నమాట. ఇక్కడ భోగ్యం అంటే చంద్రుడు అంట. భోగ్య పదార్థ పోషకుడు చంద్రుడు. చంద్రుని కిరణములు పదార్థముల యందు పోషక శక్తిని వృద్ధి చేయును. చంద్రుడు రావడం వల్ల ఏమవుతుందంటే పదార్థాలలో అంతటా కూడా పోషకాలు అనేవి చంద్రుని వల్ల వస్తున్నాయి. అందువలనే చంద్రుడు ప్రాణులకు ఆహ్లాదమును కలిగించుచు సార్థక నామము కలవాడు అయ్యను. భోక్తృ భోగ నుద్దీప్తము చేయుటకు కారణములైనటువంటి ప్రాణ రయి శబ్దవాచ్యము సూర్యచంద్రులను నిర్దేశించి వాని భేదమును ప్రదర్శించి అవి రెండు ఒకప్పుడు భోగ్యములే అగునని చెప్పుచున్నాడు. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భోక్తృ భోగను ఉద్దీప్తము చేయుటకు కారణములైనటువంటి ఈ ప్రాణము రయి రెండు కూడా శబ్దవాచ్యములైనటువంటి సూర్య చంద్రులను నిర్దేశించి వాని భేదమును ప్రదర్శించి అవి రెండు ఒకప్పుడు భోగ్యములే అగునని చెప్పుచున్నాడు. అవి రెండు కూడా మళ్ళీ ఒకప్పుడు భోగ్యంగా ఉన్నాయనే విషయం కూడా చెప్తున్నాడు. ప్రపంచమున స్థూల సూక్ష్మ భేదముతో ద్వివిధములగు పదార్థములు కలవు. ప్రపంచంలో స్థూలమైనటివి కొన్ని, సూక్ష్మమైనటువంటి కొన్ని, ఈ రెండు రకాలైనటువంటి పదార్థాలు కలవు. ఆ స్థూల సూక్ష్మ పదార్థములే మూర్తములు, అమూర్తమును అనబడును. మూర్తిమంతములు స్థూలములు, అమూర్తములు సూక్ష్మములు. ద్వివిధములుగా ఉండు ఈ పదార్థములన్నీయు భోగ్యములే అగును. కావుననే రయి పదవాచ్యములు అగుచున్నవి. ఇట్లు సూక్ష్మ పదార్థములు కూడా మూర్తములు అనగా స్థూలములు అగుచున్నవని భావము. సూక్ష్మము స్థూలము ఎట్లు కాగలదు అని సందేహింప పని లేదు. కొంచెము అందరూ వింటా ఉండండి. ఎక్కడైనా మీకు డౌట్ వచ్చినప్పుడు తర్వాత నోట్ చేసి అడగండి, తప్పేం లేదు. అందరిలో మనస్సు పెట్టి ఇక్కడ ఏ విషయాలు చెప్తున్నాడనేది బాగా శ్రద్ధగా వింటూ ఉండండి. ఇక్కడ ఏం లేదు, ద్వంద్వములు సృష్టిలో అన్ని ద్వంద్వములు అనే విషయంగా తెలియజేస్తున్నాడు. దాన్ని ఏం చెప్తున్నాడంటే స్థూలమైనటివి కొన్ని, సూక్ష్మమైనటువంటి కొన్ని అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడంటే సూక్ష్మమైనటువంటిది స్థూలం ఎట్లు కాగలదు అని ప్రశ్న వేసుకున్నాడు అన్నమాట. అని సందేహింప పని లేదు. వస్తువు కారణ రూపమున ఉన్నప్పుడు సూక్ష్మముగా ఉండెను, అది ఏ కార్యరూపమున స్థూలమగును. అంటే ఇప్పుడు సృష్టి మనకు కనపడే సృష్టి అంతా కార్యం, దీని యొక్క సూక్ష్మ రూపము కారణం.
గుర్తుపెట్టుకోండి. భోక్త్రపేక్షతో భోగ్యము ఎప్పుడునూ స్థూలమే. భోక్త పురుషుడు, చేతనతత్వం, అది సూక్ష్మము. భోగ్యం అనేది ప్రాకృతికము, అది స్థూలమే అనుట మరువరాదు. కావున ప్రజాపతి తన ఈ లక్షణ మూలమున ప్రథమమున స్థూల జగత్తునందు భోక్తు భోగ్యశక్తి వర్ధకములైన సూర్యచంద్రులను ఉదయింపచేసినని పిప్పలాద మహర్షి నుడివెను. మొట్టమొదట ఈ సృష్టిలో ఈ భోక్తు తర్వాత భోగ్యము, ఈ రెండిటిని ద్వంద్వములను సృష్టించాడు. అలా ఇది రెండిటికి ఏంటంటే సూర్యుడు చంద్రుడు మొదట సృష్టించెను అని తెలియజేసినాడు. మనకు కూడా వేద మంత్రంలో అదే ఉంది. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ అను మంత్రవర్ణము ఈ విషయముననే వర్ణించుచున్నదనవచ్చును. అంటే మనం సంధ్యావందనంలో ఈ మంత్రం చెప్పుకుంటాం. దయానంద మహర్షి రాశాడు, సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్. కల్పం అంటే సృష్టి. సృష్టిలో ఈ సూర్యచంద్రులు ప్రతి కల్పంలో కూడా సూర్యచంద్రులను భగవంతుడు ఇలాగే సృష్టించాడు అనే విషయంగా ఆ వేద మంత్రంలో చెప్పబడింది. తర్వాత చూడండి, అథాదిత్య ఉదయన్ యత్ ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ రశ్మిషు సన్నిధత్తే యత్ దక్షిణాం యత్ ప్రతీచీం యదుదిచీం యదధో యదుర్ధాం యదంతరా దిశో యత్ సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణారశ్మితు సన్నిధత్తే. నెక్స్ట్ మొట్టమొదట ఈ సూర్యచంద్రులు ఉదయింపజేసినని చెప్పి తర్వాత శ్లోకం ద్వారా చూడండి, సూర్యుడు ఉదయించి అన్ని దిక్కుల యందు తన కిరణములను ప్రసారము చేయుట వలన ఆ ప్రకాశమును పొందిన ప్రాణులలో గల భోక్తు శక్తి వర్ధిల్లును. చూడండి, ఇక్కడ బాగా మీరు అందరూ కూడా శ్రద్ధగా సూర్య కిరణాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయంగా మనకు సైంటిస్టులు కూడా రోజు చెప్తున్నారు. అందుకే ఉదయాన్నే లేచి ఆ సూర్యకిరణాలు మన మీద పడేటట్టుగా భ్రమణం చేయాలి. అందరూ వాకింగ్ కానీ లేదు బయట జాగింగ్ అట్లాంటివి చేయాలి. ఇంట్లోనే ఉంటే ఆ కిరణాలు మన మీద పడవు. ఇక్కడ చూడ అదే విషయాన్ని చదువు, ప్రాణులలో గల భోక్తు శక్తి వర్ధిల్లును. అన్ని ప్రాణులలో ఆ యొక్క శక్తి వర్ధిల్లుతుంది. ఇందు ప్రయోగింపబడిన ప్రాణశబ్దము భోక్తు శక్తిగా గ్రహింపనగును. ఇక్కడ ఏమి వర్ధిల్లుతుందంటే ప్రాణశక్తి వర్ధిల్లుతుంది సూర్యకిరణాల వల్ల. ప్రాణుల ఉదరమునందలి జఠరాగ్ని అని చెప్పిన మిక్కిలి బాగుగా ఉండును. అయితే దీన్నే ఇంకా ఏం చెప్తున్నాడు, భోక్తు శక్తిని దాన్ని జఠరాగ్నిగా చెప్పుకున్నా ఇంకా బాగుంటుంది అంటున్నాడు. అంటే ఉదయాన్నే లేచి సూర్యకిరణాలు మన శరీరంలో పడడం వలన జఠరాగ్ని అనేది ప్రదీప్తమవుతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇళ్లలో ఉండకూడదు. ఉదయం లేచి కొద్దిగా భ్రమణం చేయాలి, వాకింగ్ లాగా ఊరి బయటికి అట్లా వాకింగ్ చేసుకుంటూ ఆ సూర్యకిరణాలు పడే విధంగా ఉండండి. స్త్రీ పురుషులు అందరూ ఎవరైనా సరే మీ ఇల్లు దాటి బయటికి వచ్చి అట్లా సూర్యకిరణాలు పడే విధంగా చేయండి. తర్వాత జఠరాగ్నియే భోక్తు శక్తి. ఈ జఠరాగ్నే భోక్తు శక్తి. అది బాగుగా ఉన్నంత కాలం ప్రాణులు తాము అనుభవించు పదార్థములను చక్కగా జీర్ణింప చేసుకొనును. ఈ జఠరాగ్ని బాగున్నంత కాలం ఈ ప్రాణి, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణి తాను అనుభవించే పదార్థాలను బాగా జీర్ణం చేసుకుంటాడు. పగలు ఎక్కువ ఆకలి అగుటకు కారణము సూర్యరశ్మి సంబంధమే అగును. చూడండి, మనకు పగలు పూట ఎక్కువ ఆకలి ఎందుకు అవుతుందంటే ఆ సూర్యరశ్మి వలననే మనకు ఆకలి అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఋషి. చాలా చాలా విషయాలు మనకు తెలియకుండా ఉంటాయి. మనం ఊరికే ఏదో జీవనం గడిపేస్తుంటాం అంతే. కావున ప్రాణమున ఇక్కడ భోక్తు శక్తియే కాని హృదయ స్థానమున ఉండు శరీరగత వాయువు కాదు. అయితే ఇక్కడ ప్రాణం అనేది మామూలుగా మనకు ప్రాణము, అపానము, ఉదానము, సమానం అని అక్కడ కూడా ప్రాణం వస్తుంది. అయితే ఇక్కడ ఆ ప్రాణం కాదు చెప్పేది. ఇక్కడ భోక్తు భోగ్యమని రెండు పదాలు తీసుకొని ఆ విధంగా చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్క పదానికి సందర్భానుసారంగా ప్రకరణానుసారంగా తీసుకుంటారు ఋషులు.
అక్కడ అది తీసుకునేవి ఇక్కడ అదే తీసుకోనికి ఉండదు అనమాట. దానికి చాలా అర్థాలు ఉంటాయి. ఆ విధంగా మనం గ్రహించాలి. ఆ సందర్భము ప్రకరణాన్ని బట్టి మనము ఆ అర్థాన్ని తీసుకొని అందులో ఉపయోగించుకోవాలి. ఇక్కడ స ఏష వైశ్వానరో విశ్వరూపః ప్రాణో అగ్ని ఉదయతే తదేతత్ రుచాభుక్తం. చాలా మంచి పాయింట్ అండి. ఈరోజు మీరు అందరూ గ్రహించాల్సినటువంటి విషయం. మనం ఆరోగ్యవంతులు కావడానికి ఈరోజు ఈ పాయింట్ మనకు వచ్చింది. అందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఈ సూర్యకిరణాలు, అలాగే చీకట్లో కూడా లేవాలి. చీకట్లో లేచినప్పుడు చంద్రుని వల్ల మనకు పోషకాలు లభిస్తాయి. చంద్రకిరణాలు మన శరీరం మీద పడినాయంటే అప్పుడు ఆ యొక్క ఔషధులు, విటమిన్లు కలిసినటువంటి వాయువు మనకు శరీరాన్ని తగ్గడం వల్ల కూడా మనం ఆరోగ్యవంతులం అవుతాం. ఆ యొక్క చల్లని కిరణాలు చీకట్లో బ్రహ్మముహూర్తంలో. కాబట్టి 4 గంటలకు లేచి ఆ చంద్రుని కిరణాలు, అలాగే ఉదయం మనం 6, 6:30 సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ సూర్యకిరణాలు ఇవన్నీ పడాల శరీరం మీద. ఇక్కడ ఈ సూత్రం ద్వారా చూడండి, ఈ శ్లోకం ద్వారా సూర్యోదయం అగుటయే తడవుగా లోకములన్నీయు ప్రకాశముతో కూడినవి అగును. దశ దిశలు వెలుగుతో ఉండును. అన్ని చోట్ల అన్ని దిక్కులు వెలుగుతో ఉంటాయి సూర్యుడు ఉదయించిన వెంటనే ఆ ప్రకాశంతో. ప్రాణులు రాత్రి యందు నిద్రించి నిశ్చేష్టులై ఉండును. ప్రాణులు రాత్రి నిద్రించి నిశ్చేష్టులంటే ఏం పెద్ద అంటే ఇంకా పెద్ద కదలిక ఉండదు. నిద్రలో అంతా నిద్రపోయి ఉంటారు కదా, మంపరం ఉంటుంది అన్నమాట. సూర్యోదయమయి సూర్యకాంతులు దిశల వ్యాపింప ఎల్లరూ తమ తమ కార్యముల యందు వ్యాపృతులు అగుదురు. ఈ విధంగా సూర్యుడు ఉదయిస్తానే అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకోవాలా అని పరుగులు ఉరుకులు అన్ని జరుగుతూ ఉంటాయి. ప్రాణులకు బుభుక్షయ ఏర్పడును. అన్నాదులను గ్రహింప తొడగును. వాళ్ళు లేచిన వెంటనే మనం అన్నం సంపాదించుకోవాలని తిరుగుతూ ఉంటారు. ప్రాణులను సచేష్టులను చేసి వారిలో గల భోక్తు శక్తిని ఉద్దీపింపజేసి ప్రపంచమును నడుపుటకు హేతువగుటచే సూర్యుడు విశ్వానరుడును కాంతులతో విశ్వమును వ్యాపింప విశ్వరూపుడు దాహక శక్తి కలవాడై అగ్నియు జీవన హేతువై ప్రాణము అనిపించుకున్నాడని భావము. ఇక్కడ సూర్యునికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. ఎందుకంటే ప్రపంచాన్నంతటిని ఈ యొక్క తన ప్రకాశం చేత అందరిలో ఒక శక్తిని నింపి అందరినీ నడిపింపజేసే శక్తి సూర్యునికి ఉంది. కాబట్టి ఇక్కడ విశ్వానరుడు, అలాగే విశ్వరూపుడు, అగ్ని, జీవన హేతువు కాబట్టి ప్రాణమని సూర్యునికి ఇన్ని పేర్లు చెప్పబడుతున్నాయి. ఈ భావమునే ఋగ్వేద మంత్రం కూడా చెప్పుచున్నదని మంత్ర ప్రమాణమును కూడా చూపుచున్నాడు. పూర్వపు ఋషులు వేదమును పరమ ప్రమాణముగా అంగీకరింతురు. చూడండి, మన పూర్వీకులు ఋషులందరూ కూడా వారికి వేదం అంటే పరమ ప్రమాణం. ఇంకా వేదంలో చెప్పబడిందంటే ఆలోచించరు, ఖచ్చితంగా దాన్ని నమ్ముతారు. మనం కూడా అందరికీ తెలుసు ఇది వేదమునంటే ఎవ్వరు నమ్మని వాళ్ళు ఉండరు, అందరికీ నమ్ముతారు కానీ ఆచరించరు. నమ్మి ఆచరించకపోతే ఫలితం ఏంటి చెప్పండి? ఏదైతే మనం విశ్వసిస్తామో దాన్ని ఆచరణలో పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఋషులు పరమ ప్రమాణంగా అంగీకరింతురు. ఏమో అర్థమవుతుందో అందరికీ? ఏం కష్టంగా అంటూ ఏం లేదు, చిన్నగానే ఉన్నాయి పాయింట్స్ అన్ని. మరి మనం రోజు వాడుక భాషలో ఎట్లయితే మనం మాట్లాడుకుంటుంటామో అవే ఉన్నాయి. మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే రాసుకోండి అని చెప్పినా కదా, రాసుకోండి. ఈ విధంగా తదేతత్ రుచ అభ్యుక్తం అను ఈ ఉపనిషద్వాక్యము మూలంగా రుక్కును ప్రమాణీకరించుచున్నది. దీనిని బట్టి ఋగ్వేదాది మంత్రములు వేరనియు ఉపనిషత్తులు వేదములు కాని వేదాంతం పేరుతో వేద భాగములు కాని కావని స్పష్టపడుతున్నది. చూడండి, ఇక్కడ ఉపనిషత్తులు అనేటివి వేదాలు కాదు, ఎందుకంటే అవి ఋషులు రాసిన గ్రంథాలు. వేదం అంటే పరమేశ్వరుడు రచించినటువంటిదే అని ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ ఆ ఋషి ఏం చేస్తున్నాడు? వేద మంత్రాన్ని కూడా ప్రమాణం తీసుకొని చెప్తున్నాడు.
చెప్తున్నాడంటే ఇవి వేదాలు కాదు, వేదాంతములు కూడా కాదు. ఋషులు రాసిన గ్రంథాలు మనకు అర్థమయ్యే శైలిలో వాళ్ళు రాశారు అంతే. తర్వాత విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం సహస్రరశ్మి శతదా వర్తమాన ప్రాణ ప్రజానాముదయత్యేష సూర్య. నెక్స్ట్ శ్లోకం ద్వారా చూడండి. ఈ యొక్క రుక్కునందు సహస్రరశ్మి మున్నగు విశేషణములు కలిగిన సూర్యుడు ఉదయించి తన కిరణములతో అన్ని ఎడలా వ్యాపించి ప్రాణులలో చైతన్యమును ఉత్తేజింపజేసి భోక్తృత్వాది శక్తులను పెంపు చేసి స్వస్వ వ్యాపారముల యందు నిమగ్నులను చేయును. చూడండి, ఈ విధంగా సూర్యుడు రావడంతోనే ఆ యొక్క చైతన్యం అనేది ప్రాణులకు కలిగి వారు వారు తిరగాలను ఎట్లా పోవాలనో అట్లా తిరుగుతూ వాళ్ళ పనులన్నీ చేస్తుంటారు. సూర్యుడు రావడంతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిజంగా ఇక్కడ సూర్యుని గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ లో ఇదే జరిగింది. డాక్టర్లు అతనికి ఉన్నటువంటి రోగమును బట్టి ఆ యొక్క ఈ కఫ రోగం ఒక పిల్లవాడికి ఇక ఈ పిల్లోడు ఒక 2-3 రోజుల్లో చనిపోతాడని చెప్పి నిర్ధారణ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు డాక్టర్లు. వాళ్ళు ఏం చేశారు, ఆ పిల్లవాడు ఏదో నేను ఇట్లా నాకు ఎండ తగలాల సూర్యుని పొద్దున్నే పెట్టండి అంటే ఆ 3 రోజులు ఉదయం వాళ్ళు తీసుకుపోయి సూర్యోదయము ఆ కిరణాలను పెడితే ఆ పిల్లోడు బ్రతికినాడు. అంతా ఒక 15 సంవత్సరాలే ఉంటాయి ఆ బాలునికి. అతను చాలా అసలు ఇప్పుడు బాగున్నాడు. అంటే డాక్టర్లు నిర్ధారణ చేసినటువంటిది కూడా ఈ సూర్యుని కిరణాలలో ఎంత పవర్ ఉందో చూడండి. అది ఇక్కడ మనం చదువుతుంటే అది గుర్తుకొచ్చింది. కాబట్టి మీరు కూడా విన్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఖచ్చితంగా మీరు అర్లీ మార్నింగ్ లేచి ఆ యొక్క భ్రమణం అనేది తప్పకుండా చేయండి. చేస్తే మీరు ఎంత లాభం పొందుతారో మీరే చూస్తారు. ఆ చంద్రుని కిరణాలు సూర్యకిరణాలు రెండు మీ మీద పడి మీరు చాలా చైతన్యంగా అసలు మీకు డల్నెస్సే ఉండదు. మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే చనిపోవాలని డిసైడ్ అయినటువంటి వాడు కూడా భ్రమణం చేస్తే బ్రతికి చాలా ఆనందం పొందుతాడని రాశాడు. గాంధీ మహాత్ముడు రోజు భ్రమణం చేసేవాడు. కాబట్టి ఈ విధంగా దయానంద మహర్షి అయితే 3 గంటలకు నిద్ర లేచి 3కో 2కో ఇంకా రోజు భ్రమణం చేసేవాడు. దాదాపు 10 కిలోమీటర్లు భ్రమణం, 10 కిలోమీటర్లు పైన భ్రమణం చేసి అక్కడ ఎవ్వరు లేని చోట కూర్చొని ధ్యానం చేసి సమాధి స్థితిలో కూర్చునేవాడు అర్లీ మార్నింగ్. కాబట్టి మనం ఏం చేస్తున్నారు, ఇప్పుడు అందరూ రాత్రి 11-12 వరకు సెల్ ఫోన్లు చూసి టీవీ సీరియల్స్ అన్ని చూసి మేలుకొని పొద్దున 8కి 7కు లేదంటే 9కి లేసేవాళ్ళు 9కి ఎట్లా పడితే అట్లా లేసుకుంటా అన్ని రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ కిరణాలు పడితే కదా భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో సూర్యచంద్రుల కిరణాలు మన మీద పడితే కదా. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. నష్టపోయిన తర్వాత బాధపడడం కంటే ముందే మేలుకోవాలనేది మనకు ఋషులు చెప్పేటటువంటి సూత్రం. చూడండి, ఇక్కడ ఈ రుక్కునందు సహస్రరశ్మి మున్నగు విశేషణములు కలిగిన సూర్యుడు ఉదయించి తన కిరణములతో అన్ని ఎడలా వ్యాపించి ప్రాణులలో చైతన్యమును ఉత్తేజింపజేసి భోక్తృత్వాది శక్తులను పెంపు చేసి స్వస్వ వ్యాపారముల యందు నిమగ్నులను చేయును, లోక జీవనమునకు హేతువగును అను విషయము ప్రతిపాదింపబడినది. ఈ విధంగా లోకమంతా కూడా జీవించడానికి కారణం ఏంటంటే సూర్యుడు అనేది ఇక్కడ ఋషి తెలియజేస్తున్నాడు. పిప్పలాదుడు తాను సుకేశాదులకు చెప్పిన విషయమును బలపరచుటకై ఈ యొక్క ఋగ్వేద మంత్రమును ఉదహరించి ఉన్నాడు. కాని ఈ మంత్రమున గల విశ్వరూపుడు పరాయణుడు జాతవేదుడు మున్నగు విశేషణములు గల నూతగా గుని మాయావాదులు చూతరు. అది సమంజసము కాదు. ప్రజాపతి సూర్యచంద్రులను ఉత్పన్నము చేసినట్లు ప్రకరణ ఆరంభమున ఉపనిషత్తు చెప్పి ఉండగా అది ఎట్లు సంభవమగును? చూడండి, ఇక్కడ మనకు ఋషి ప్రారంభంలోనే చెప్పినాడు ప్రజాపతి ఈ సృష్టి చేశాడు అని. ప్రజాపతి అంటే పరమేశ్వరుడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి, పరమేశ్వరునికి ప్రజాపతి అని పేరున్నది.
ఎవరు ఈ సృష్టిని చేశారంటే ప్రజాపతి. అయితే ఈ సృష్టిలో ఇప్పుడు సూర్యుడి గురించి చంద్రుని గురించి చెప్తున్నాడు. ఎన్ని మనకు లాభాలు ఉన్నాయి, వాటి వల్ల అవి సృష్టించడం వల్ల మనకు ఏ విధంగా మేలు జరుగుతా ఉంది అనే విషయం చెప్తున్నాడు. అయితే ఇక్కడ విశ్వరూపాది విశేషణ వశిష్ఠుడగు సూర్య ఉత్పన్నమునర్చిన ప్రజాపతి పరమేశ్వరునికి మహత్వము ఇక్కడ ఊహించి అతని సాక్షాత్కారమునకై యత్నించుట విద్వాంసుల కర్తవ్యముగా ఎంచవలేను. అయితే ఇక్కడ మనము ఈ మంత్రం ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే, ఋషి వీటిని ఎవరు సృష్టించాడో, ఏటిని సూర్యచంద్రులను, ఇంత శక్తి కలిగినటువంటి ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఈ సూర్యచంద్రులను ఎవరు సృష్టించారో అతన్ని ఉపాసించాలి గాని సూర్యుని ఉపాసించకూడదు, చంద్రుని ఉపాసించకూడదు అని ఋషి చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇప్పుడు నేను సూర్యుని గురించి సూర్యుడు ఇంత గొప్పవాడు అని చెప్పి పొద్దున్నే సూర్యునికి ఇట్ట తిరిగి నమస్కారం చేసి ఆయన ముక్కోవద్దు, ఏం రాదు. అతన్ని తయారు చేసినటువంటి ప్రజాపతి పరమేశ్వరుణ్ణి ఉపాసించాలి. ఆయన లక్షణాలు తెలుసుకొని ధ్యానంలో ఉపాసన చేయాలి. నేను ఇప్పటికి కూడా చాలా మంది సూర్యునికి నమస్కారం చేసే వాళ్ళు ఉన్నారు. నమస్కారం చేసి దానికి ఏం తెలియదు, మా సూర్యుడు జడ పదార్థం, అది పరమాత్మ సృష్టించిన పదార్థం అంతే. నువ్వు నమస్కారం చేసినా నిన్నేం మెచ్చుకోదు, చేయకుండా నీకేమి కాంతి నీయకుండా ఆపుకోదు. కాబట్టి మనం సూర్యునికి నమస్కారం చేయడం అనేది కాదు, ఆ సూర్యుని ఉత్పన్నం చేసినటువంటి ప్రజాపతి పరమేశ్వరుడి లక్షణాలను, స్వరూపాన్ని తెలుసుకొని అతన్ని ధ్యానం చేయాలి, ఉపాసన చేయాలి అని ఇక్కడ ఋషి చెప్తున్నాడు. తర్వాత చూడండి, సంవత్సరో వై ప్రజాపతి స్థ్యాయనే దక్షిణం చోత్తరం చ తద్దేహ వై తదిష్టా పూర్తే కృతమిత్యుపాసతే తే చాంద్రమసమేవ లోక మభిజయంతే త ఏవ పునరావర్తంతే తస్మాదేతే ఋషయః ప్రజాకామా దక్షిణం ప్రతిపద్యంతే ఏషః వై రైర్ యః పితృయానః. ఈ ఒక్క శ్లోకాన్ని ఈరోజు తెలుసుకొని ఈ క్లాస్కు స్టాప్ చేద్దాం. ఎందుకంటే రకరకాల పనులు ఉంటాయి. ఇక్కడికే మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదములు. చూడండి ఇక్కడ భోక్తృ భోగ్య శక్తులలో గల భేదమును ప్రదర్శింపదలచి పిప్పలాదుడు అనుచున్నాడు. కాల విభాగమునకు హేతువులు సూర్యచంద్రులు, ఈయవి రెండును పరమేశ్వరునిచే ఉత్పన్నమైనట్లు పూర్వమే చెప్పబడినది. ఈ సూర్యచంద్రులు ఎవరు దీన్ని ఉత్పన్నం చేశారంటే పరమాత్మ, పరమేశ్వరుడు అంటారు. సూర్యచంద్రుల మూలమున ఏర్పడు కాలము, సంవత్సరాదులు సృష్టి రక్షణకు హేతువులు అగుటచే ప్రజాపతిగా వర్ణింపబడినవి. సంవత్సరమును ఉత్తర దక్షిణ నామములతో 2 ఆయనములుగా విభజించి వ్యవహరించుట లోకసిద్ధ విషయమే. ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయనం సంవత్సరానికి 2, 6 నెలలు ఇది, 6 నెలలు అది. మనం లోకంలో కూడా ఇది చూస్తున్నాం. అందు ఉత్తరాయణము 6 మాసములు ఉత్కృష్టముగాను, దక్షిణాయనము 6 మాసములు నికృష్టముగాను సాహిత్యములో వ్యవహరింపబడుటయు పాఠకులకు తెలియను. అంటే ఒకటి 6 మాసాలు ఉత్కృష్టమైనటువంటివి, 6 నికృష్టమైనవిగా మనకు సాహిత్యంలో వ్యవహారంలో కూడా మనం పాఠకులు తెలుసుకుంటున్నారు. భోక్తు భోగ్యాత్మకముకు ఈ ప్రపంచమున ఎవరు వేద విహిత యజ్ఞాది కర్మలను ఫలాపేక్షతో ఆచరింతురో, వాపీకూప తటాకాదులను త్రవ్వించుట, అలాగే ఆ రామములను నిర్మించుట, ధర్మశాలలను ఏర్పరచుట, అనాథ శరణాలయములను నిర్మించి దిక్కులేని వారిని పోషించుట మున్నగు ధర్మకార్యముల ఆచరింతురో, అట్టివారు మిక్కిలిగా భోగ్యములగు సుఖములను అనుభవించుటకు వీలైనటువంటి స్థాన శరీరములను వస్తు వాహనాదులను సంపాదింపకలుగుదురు. చూడండి చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అంటే ఇక్కడ ధర్మకార్యాలు అనేటటువంటి విషయము ఏంటివి ధర్మకార్యాలు అనే విషయంగా ఋషి చెప్తున్నాడు. చూడండి,
యజ్ఞాది కర్మలను ఫలాపేక్షతో ఆచరించడం అంటే ఒక యజ్ఞములు ఇట్లాంటివి ఒక ఫలమును కోరి చేయడం, మాకు ఫలానిది ఇది రావాలని ఒక మనసులో భావన పెట్టుకొని యజ్ఞం చేయడం. అలాగే వాపి కూప తటాకాదులను త్రవ్వించుట అంటే ఈ వాపి కూప తటాకాదులను త్రవ్వించుట మీలో ఎవరికైనా తెలుసమ్మా ఇది? స్పందించండి. మనకు ఫలాపేక్ష లేకుండా చేయాలంటారా యజ్ఞయాగాదులు? అట్లా కాదు. ఇక్కడ ఈడ ఏందంటే భోగ్యములు అనుభవించేదానికి వాళ్ళు ఫలం కోరి చేస్తుంటారన్నమాట. అది మనం ఫలాపేక్ష లేకుండా చేసేది మళ్ళా నెక్స్ట్ టాపిక్ మా నీటి కోసం బావులు ఇక్కడ అదేమన్నా ఉంటుందేమో. వాపి కూప తటాకాదులను త్రవ్వించుట అదే బావులు లాంటివి అనుకోండి. ఇంకా ఊట బావులు ఉంటాయి కదా మనకు ప్రమాదమైన నీటిని తాగడానికి. ఓకే. ఆరామములను నిర్మించుట అంటే ఆరామం అంటే విశ్రాంతి తీసుకునేటివి, సత్రాలు లాంటివి అనుకోండి. ధర్మసత్రాలు లాంటివి. అదే ధర్మసత్రాలు లాంటివి. తర్వాత ఇక్కడ మళ్ళీ తర్వాత ధర్మశాలలను ఏర్పరచుట. మళ్ళీ ఆరామములు వేరు, ధర్మశాలలు వేరు. తర్వాత అనాథ శరణాలయములను నిర్మించి, ఇవన్నీ కూడా ధర్మ కార్యాలు. అంటే వీటి వల్ల ఏమైతుందంటే ఇవి చేసేటటువంటి వాళ్లకు వస్తు వాహనాది మంచి భోగ్యములు అనుభవిస్తారట, చాలా సుఖం అనుభవిస్తారు వాళ్ళు. ఇట్లాంటి పనులు చేసేటటువంటి వాళ్ళు అంటే అనాథ శరణాలయాలు కట్టించి దాన్ని నడిపేటటువంటి వాళ్ళు, ధర్మశాలలు ఏర్పరిచేటటువంటి వాళ్ళు, ఆరామములు నిర్మించేటటువంటి వాళ్ళు, వాపి కూప తటాకాదులను త్రవ్వించుట, యజ్ఞకర్మలను ఫలము కోరి చేసేటటువంటి వాళ్లకు ఎక్కువ సుఖం అంటే భోగ్యములు ఎక్కువ వస్తాయి. వస్తు వాహనాలు ఇట్లాంటివి వాళ్ళు సంపాదించుకొని ఎక్కువ సుఖాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్తున్నాడు. అట్టివారే మాటి మాటికి జన్మ మరణములను అనుభవింతురు. ఏది ఇవన్నీ కూడా ఫలం కోరి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగా సుఖాలనేమో పొందుతుంటారు, అయితే జన్మిస్తుంటారు, మరణిస్తుంటారు. వారు ఉత్కృష్ట మార్గము అనుభవించువారు కారు. జన్మ జరామరణ రూప దుఃఖములను అనుభవించుట శ్రేష్టము కాదు కదా. చూడండి, ముందేమో మనకి ఇలా చెప్పాడు, ఇవన్నీ కూడా సుఖమును బాగా కలిగిస్తాయి. వస్తువాహనాదులు, డబ్బు, బిల్డింగ్లు అన్నీ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారు? జన్మించడము, మళ్ళీ మరణించడం, ఇది జరుగుతూ ఉంటుంది రొటీన్ ప్రాసెస్గా. కానీ అది శ్రేష్టము కాదు కదా అంటున్నాడు ఋషి. అట్లు కాక వేద విహిత సత్కర్మలను నిష్కామ బుద్ధితో ఆచరించి జ్ఞానమును ఆర్జించి క్రమముగా జన్మ జరామరణాది దుఃఖముల నుండి దూరమగుటకై యత్నించుట ఉత్తమ మార్గమగును. అయితే ఇది పైన చెప్పినది నికృష్ట మార్గం. అయితే ఉత్తమ మార్గం ఏంటంటే వేదంలో చెప్పబడినటువంటి కర్మలను ఫలాపేక్ష లేకుండా చేస్తూ ఆ విధంగా జీవనము గడిపి క్రమముగా జ్ఞానం పెంచుకొని ఈ జన్మ జరా మరణాది దుఃఖముల నుండి దూరమగుటకై ప్రయత్నం చేయాలి. అంటే మోక్షం కొరకు ప్రయత్నం చేయాలి. అటువంటిది ఉత్తమ మార్గం అని చెప్పబడును. అది శ్రేష్ఠ మార్గం, ఉత్కృష్ట మార్గం. ఈ ద్వివిధములగు ప్రవృత్తులే అనగా మార్గములే ఉత్తర దక్షిణాయములనియు దేవయాన పితృయానములనియు నడువబడును. ఆ విధంగా చెప్పబడును. అంటే ఇక్కడ ఒక సంవత్సరంలో ఉత్తరాయణ కాలం పుణ్యకాలం అని దీని ఇట్లని చెప్తుంటారు కదా, అట్లా ఇది కూడా ఉత్కృష్ట మార్గం. అంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు, వేద విహిత కర్మలు చేయడం, వాళ్ళు మోక్షం కొరకు ప్రయత్నం చేయడం, అది ఉత్కృష్ట మార్గం. అట్లా కాకుండా ఫలము కోరి ఈ విధంగా కర్మలు చేస్తుంటే అది నికృష్ట మార్గం అని ఋషి చెప్తున్నాడు. ఇయవి సంవత్సర భాగములతో పోల్చి వర్ణింతురు. ఉత్తరాయణము భోక్తు శక్తి ప్రధానమైనది. అందు సూర్యుడు ప్రకాశించు పగటి కాలం ఎక్కువగుచూ ఉండును. ప్రకాశము జ్ఞాన సుఖ సూచకము.
వెలుగు అనేది జ్ఞానానికి సుఖ సూచకము. అలాగే ఇక దక్షిణాయనము రాత్రి కాలం ఎక్కువగా ఉండును, ప్రకాశరహిత కాలము ఎక్కువగునని భావం. అంటే అప్పుడు రాత్రి ఎక్కువ అంటే ప్రకాశం తక్కువ ఉంటుంది. కావున అది ఉత్తరాయణం కంటే నికృష్టమందురు. అంటే ఈ విధంగా ఋషులు పగులు ఎక్కువగా ఉన్నదాన్ని ఉత్కృష్టం అంటున్నారు, రాత్రి ఎక్కువ ఉంటే దాన్ని నికృష్టం అంటున్నారు. ఎందుకంటే పగటిపూట జ్ఞానం అనేది ఎక్కువ సంపాదించడానికి, సుఖం అనుభవించడానికి ఉంటుంది. రాత్రిపూట ఎవరు జ్ఞానం సంపాదిస్తారండి? ఎవరన్నా ఉంటారా రాత్రిలో జ్ఞానం సంపాదించే వాళ్ళు? తక్కువ ఉంటారు. రాత్రి అంతానే నిద్రపోతారు, ఇంకేం జ్ఞానం వస్తుంది? రాత్రి అంతా అందరికీ వచ్చేది కామ ఆలోచనలే వస్తాయి, తమో గుణం ఉంటుంది, నిద్ర, సోమరితనం ఇదంతా. కాబట్టి జ్ఞానం అనేది అప్పుడు రాదు. కాబట్టి ఇక్కడ ఋషులు ఏం చెప్తున్నారంటే ఉత్కృష్ట కాలం దానికి ఎందుకన్నారంటే అది పగులు ఎక్కువగా ఉంటుంది, నికృష్టమని దీనికి ఎందుకన్నారంటే రాత్రి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెప్పారు. మనుజుల యొక్క ప్రవృత్తిని బట్టి భోగపరాయణులై కాలము నయించువారు పితృయాన కాలమనియు, నివృత్తిపరులై విషయవాంఛలకు దూరులగుచు జ్ఞాన ప్రాప్తికై ప్రయత్నించువారు క్రమముగా ఔన్నత్యమును సాధించు దేవయాన గతులని ఎంచబడుదురు. ఎందుకు ఇదో మీలాగా దేవయాన గతులంటే మీరందరూ కూడా విషయవాంఛలు ఈ టయాన్ని కూడా విషయవాసనలో నిమగ్నం చేయకుండా ఈ విధంగా ఋషులు రాసిన గ్రంథాలను వింటున్నారు కదా, ఇది దేవయాన మార్గం. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఈ గూగుల్ మీట్కి రాకుండా ఎక్కడ ఈ వేదం ప్రకారం నడుచుకోకుండా ఈ సమయాన్ని మీరు విషయవాసనలో నిమగ్నం చేశారనుకో, అది నికృష్ట మార్గం, పితృయాన మార్గం. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు. నివృత్తి పరులై, ఏది నివృత్తి కావాలా, నివృత్తి పరులై విషయవాంఛలకు దూరులగుచు జ్ఞాన ప్రాప్తికై ప్రయత్నం చేసేటటువంటి వారు క్రమముగా ఔన్నత్యమును సాధించు, వాళ్ళు క్రమముగా ఔన్నత్యాన్ని పొంది దేవయాన గతులు అనియు ఎంచబడుదురు. కాబట్టి మానవుడు ఈ దేవయాన మార్గంలోనే ప్రయాణం చేయాలి, పితృయాన మార్గంలో ప్రయాణం చేయకూడదు. పితృయాన మార్గం అంటే విషయభోగాలలో తిరుగుతూ ఉండడం, విషయవాసనలో నిమగ్నమై ఉండడం, దానికి దూరం కావాలి. అప్పుడే పితృయాన మార్గంలోకి మనం అందరం కూడా వస్తాం. ఋషి ఈ విధంగా ఈరోజు ఈ విషయాలు తెలియజేశాడు. తర్వాత శాంతి పాఠంతో ఈరోజు సత్సంగాన్ని సమాప్తం చేస్తాం. ఏవైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి మా, లేదంటే శాంతి పాఠం చేస్తాం. ఇప్పుడు చెప్పిన పాఠంలో నుంచి అడగండి. ఏదైనా చదివిన తర్వాత మీకు ఏదైనా ఎక్కడన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని పదాలు అర్థం కాకుండా ఉండడం, లేదంటే అక్కడ సందేహాత్మకంగా ఉన్నప్పుడు ఏదైనా ఉంటే అడగండి, లేదంటే శాంతి పాఠం చేస్తాం. స్పందించాలమ్మా, మౌనం సమాధానం కాదు కదా. గురూజీ సందేహం ఏదైనా లేదంటే శాంతి పాఠంతో ముగిస్తాం. మళ్ళీ శాంతి పాఠం చేద్దాం గురూజీ, ఏం లేదు. ఓకే. నారాయణ గారు మీరు ఎక్కడి నుంచి అండి? పిప్పిరి నారాయణ. లేనట్టున్నాడు. సరే, శాంతి పాఠం చేస్తాం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే గురూజీ, నమస్తే. అందరికీ నమస్తే. నేను ఇందాక మీరు పిలిచినప్పుడు నేను కొంచెం ఫోన్ వచ్చే వరకు మీరు చేసిండ్రు. ఓకే అండి, ఓకే అండి, అర్థమైంది కదండి. ఈ రోజు టాపిక్ లో ఏం మీకు సందేహం ఏం లేదు కదా? ఎవరికి ఏం సందేహం లేదు, మీరు బాగానే మామూలుగా మాట్లాడుకున్నట్టే చెప్తున్నారు కదా. ఓకే, మీరందరూ కూడా ఈ విషయాలు ఏం లేవు. సూర్యచంద్రుల నుంచి వచ్చేటటువంటి మనకు ఋషులు చెప్పినటువంటి ఇన్ని లాభాలను మీరందరూ కూడా రేపటి నుంచే పొందండి. మార్నింగ్ లేచి ఖచ్చితంగా ఆ సూర్యోదయ కిరణాలు పడేటట్టుగా ఏదో ఒక రకంగా బయటికి వచ్చేసి ఆ కిరణాలు పొంది ఆరోగ్యము, జఠరాగ్ని ఇవన్నీ ప్రదీప్తం చేయండి.
తర్వాత పితృయాన మార్గంలో ప్రయాణం చేయడానికి ఈశ్వరుని ప్రార్థించండి. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. నమస్తే మా అందరికీ ధన్యవాదములు. ఓం.